ప్రశాంతమైన కుప్పంలో రపరప రాజకీయం చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం సభలో ఆయన మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో రపరప అంటే ఏంటో ప్రజలు చూపించారని సెటైర్లు వేశారు. కుప్పం నుండి తనను 8 సార్లు ప్రజలు గెలిపించారని, పార్టీ స్థాపించినప్పటి నుండి టీడీపీనే కుప్పం ప్రజలు గెలిపించుకున్నారన్నారు. మీ రుణం తీర్చుకుంటానని చెప్పారు. కుప్పంలో 100కి 80% ఓట్లు తెలుగుదేశానివే అని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ ఓ విషవృక్షం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. అభివృద్ధి యజ్ఞం చేపడుతుంటే రాక్షసుల్లా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో సీమలో వైసీపీని 7 సీట్లకే పరిమితం చేశారు. అయినా వాళ్లు మారలేదని వ్యాఖ్యానించారు. సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ ఉంది అని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇరిగేషన్, హారికల్చర్, అగ్రికల్చర్, పారిశ్రామిక రంగాల్లో సీమను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కుప్పంలోని అన్ని చెరువులను నింపుతామని ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరమసముద్రం చెరువు నిజమైన సముద్రంలా కనిపిస్తుందని అన్నారు. రాయలసీమకు నీళ్లిద్దామని నేను ప్రయత్నిస్తే అసెంబ్లీలో నాడు అడ్డం పడ్డారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి రాగానే నాడు ఆగిన పనులు తిరిగి ప్రారంభించామన్నారు. నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పారు. అసెంబ్లీ సమస్యలపై చర్చించాలని, సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కానీ వాళ్లు అసెంబ్లీని హేళనకు, తిట్లకే పరిమితం చేశారన్నారు. సీమలో ఒకప్పుడు ముఠా రాజకీయాలు ఉండేవి. ఫ్యాక్షన్ లేకుండా చేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. రాయలసీమను వైసీపీ ఎప్పుడూ రక్తపాతం చేయాలని చూసేదని విమర్శించారు. టీడీపీ సీమలో నీళ్లు తెచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు. రాయలసీమలో 10 రిజర్వాయర్లను నీటితో నింపామని అన్నారు. అక్కడ జలకళ సంతరించుకుందని, సరిగ్గా వచ్చే ఏడాదిలో చిత్తూరుకు కూడా నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షం పడిందని, మనం ఒడిసి పట్టుకున్నామని అన్నారు. రిజర్వాయర్లన్నీ 80% మేర నిండుగా ఉన్నాయని, హంద్రీనివా ద్వారా 60 లక్షల ఎకరాలకు నీరందించామని చెప్పారు. వైసీపీ నేతల డీఎన్ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చిన మీకు హత్య రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈరోజు ఆయన ఒక ట్వీట్లో వైసీపీపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు శాంతి భద్రతల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ హయాంలో సొంత చెల్లి, తల్లి, కుటుంబ సభ్యులకు రక్షణ లేక రాష్ట్రం వదిలిపోయారని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 48 గంటలు దాచిన చరిత్ర వైసీపీది అన్నారు. సత్య హరిశ్చంద్రుడి కన్నా వైసీపీ నేతలను నిజాయితీపరులు అన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వంటి కొందరు వైసీపీ నాయకుల రాజకీయ జీవితం ఎప్పుడూ ముగిసిపోయిందన్నారు. షెడ్లో పనికిరాని వాహనాల్లా మారాయని ఎద్దేవా చేశారు. అందుకే టీవీలు, పత్రికల్లో కనిపించేందుకు అసత్యాలు, స్క్రిప్టులతో నీచమైన రాజకీయాలు, డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.